హాయ్ ఫ్రెండ్స్, గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూడండి. ఇది మా ఫ్రెండు శాంతి అండి. తను రాజమండ్రి అనమాట. తంది వాళ్ళ స్టైల్లో చూపించింది. చూడండి ఎలా చేయాలోనో. ఆల్మోస్ట్ మనము ఇలాగే చేస్తాంలేండి, కానీ కొద్దిగా తేడా ఉంటుంది కదా ఎందులో అయినా కూడా. అందుకని ఆవిడ స్టైల్లో చేస్తుంది. చూడండి, ముందుగాను కళాయి పెట్టి ఆయిల్ వేసి అందులోనూ మినప్పప్పు, శనగపప్పు, తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇప్పుడే ధనియాలు కూడా వేయాలండి. ధనియాలు మా దగ్గర లేవు, అందుకనే లాస్ట్లో ధనియాలు పొడి వేసాము. ఇవి బాగా ఎర్రగా వేగనివ్వాలండి. ఎర్రగా వేగిన తర్వాత మిరపకాయలు వేయాలన్నమాట. మేము 2 కట్టలు గోంగూర తీసుకున్నామండి. దానికి తగినట్లు మిరపకాయలు కూడా కొద్దిగా కారం ఉంటాయి, కొన్ని కారం పెద్దగా ఉండవు. దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. కారం ఉన్నవైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి, కారం లేనివైతే కొద్దిగా ఎక్కువ వేయాలి. ఇది మాత్రం మిరపకాయలు సిమ్లో పెట్టి వేపాలండి. నల్లగా మాడిపోయాయంటే టేస్ట్ మారుతుంది, కలర్ కూడా మారిపోతుందండి గోంగూర పచ్చడి. అందుకనేసి మీరు సిమ్లో పెట్టే వేపాలి. అలాగే నెమ్మదిగా సిమ్లో పెట్టి వేపేసి దానికి తగినట్లుగా, గోంగూరకు తగినట్లుగా వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలండి. వెల్లుల్లిపాయలు మాత్రము పచ్చివే వేయాలి. అవి తొక్క తీయకపోయినా పర్వాలేదు. వెల్లుల్లిపాయలు ఇవి వేపిన తర్వాత అండి బాగా చల్లారనివ్వాలండి. వేడి మీద ఎప్పుడు మిక్సీకి వేయకూడదు, పచ్చడి పాడైపోతుంది. అందుకనే వేడిగా బాగా చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోవాలి. ఇక వేపినవన్నీ ఇందులోకి తీస్తుందండి తను. తీసిన తర్వాత మళ్ళీ ఆయిల్ కొద్దిగా దానికి గోంగూరకు తగినట్లు ఆయిల్ వేసి మళ్ళీ గోంగూర కూడా వేపుకోవాలి. గోంగూర కూడానండి సిమ్లో పెట్టే వేపాలండి, ఎందుకంటే ఆకు కదా తొందరగా మాడిపోతుంది. అందుకనేసి ఏదైనా కూడాను వంటలు చేసినప్పుడు సిమ్లో పెట్టి చేస్తేనే టేస్టీగా ఉంటాయి, తర్వాత కలర్ కూడా బాగుంటాయండి. ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసి గోంగూర వేస్తుంది. గోంగూర 2 కట్టలండి. కాడలు ఉన్నాయి చూడండి. మామూలుగా అయితే కాడలు లేకుండా చేస్తుంటాం కదా, ఇక్కడ కాడలు ఉంటేనే పులుపు బాగుంటుంది అని కాడలతోటే చేస్తారట. అందుకనే వెరైటీగా ఉంది కదా అని మీకు చూపెడుతున్నాను. నేనైతే ఎప్పుడు చూడలేదండి కాడలతో చేయడము. కాడలు తీసేసి చేయడమే తెలుసు. రోటి పచ్చడి కానీ, నిల్వ పచ్చడి కానీ అసలు కాడలేమో, కానీ వీళ్ళు కాడలు వేస్తారటండి. కాడల్లోనే బాగా పులుపు ఉంటుంది అని చెప్పారు. ముందు ఒక కట్టే వేసామండి. ఇది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కట్ట వేసాము. అంతా పట్టదు కదా కళాయిలోనూ, అందుకనేసి ముందు ఒక కట్ట వేసి అది బాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకో కట్ట వేసాము. ఈ ఆకుకూర అండి ఎరుపు గోంగూర అయితేనే బాగుంటుందండి. ఎర్ర గోంగూర అంటుంటారు కదా, తెల్ల గోంగూర అయితే పులుపు ఎక్కువగా ఉండదండి, టేస్ట్ కూడాను బాగోదు. అది కొద్దిగా చిరుచేతులాగా అనిపిస్తుంది. అందుకనే ఎప్పుడైనా రోటి పచ్చడికి కానీ, పుల్లకూరకు కానీ, పప్పులోకి కానీ, అసలు ఏదైనా సరే ఎక్కువగా అందరూ ఎర్ర గోంగూరే వాడుతుంటారు. పచ్చడికి అయితేనే ముఖ్యంగానండి ఎర్ర గోంగూరే చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకనే మీరు కూడా ఎప్పుడు తీసుకున్నా కూడా ఎర్ర గోంగూరే తీసుకొని చేయండి. ఈ మిక్సీలో వేసిన వాటిలో సాల్ట్ను, వెల్లుల్లిపాయలు వేసేసిందండి. తర్వాత ఈ గోంగూర వేయచ్చు, అవి చల్లారితేనో వాటికి మిక్సీలో వేయచ్చు అనేసి ఇదిగోటి వెల్లుల్లిపాయలను సాల్ట్ వేస్తుంది. ఇవి చల్లారేయండి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీకి వేసేసుకుంటే సరిపోతుంది. ఈ మళ్ళీ వేసిన గోంగూరకు ఆయిల్ తక్కువైందనేసి మళ్ళీ ఆయిల్ వేస్తుందండి. ఆయిల్లో వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ లేకపోతే కన్నా అంటుకుపోతుంటుంది, చాలా కళాయికంతా అంటుకుపోతుంటుంది. టేస్ట్ కూడా అంత బాగోదు అలాగుంటేనో, నల్లగా అయిపోతుంది కదా. అందుకనేసి ఇదిగోండి ఇలాగా కాడలు చూసారా కనపడుతున్నాయి. ఇది కూడా వేగిపోయిందండి. ఇది చల్లారనిచ్చేసి తర్వాత మిక్సీకి వేసుకోవాలి. అంతాను మిక్సీకి వేయటానికి అన్నీ 2 కట్టలు చూడండి ఎంత వచ్చింది. 2 కట్టలు కలిపేసి అంత అయిందండి. ఇప్పుడు మిక్సీకి వేస్తుందండి. మిక్సీకి వేస్తే ఇదిగోటి ఇలాగా
మెత్తగా అవనవసరం లేదండి, ఇలా నలిగితే చాలు. ఇందులోనూ మళ్ళీ గోంగూర మనము ఈ మిక్సీ జార్లో పడితే గోంగూర అందులో వేసుకోవచ్చండి. లేదంటే ఇదంతా పక్కకు తీసేసి గోంగూర మాత్రం వేసి గోంగూర బాగా మెత్తగా నలిగిన తర్వాత అప్పుడు ఆ పొడి పైన వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పితే సరిపోతుంది. అలాగ మాకు సరిపోయింది. గోంగూర 2 కట్టలే కదా, అది ఉడికితే కొద్దిగా క్వాంటిటీ తగ్గుతుంది కదా, అందుకనే జార్లో సరిపోయిందనమాట. పెద్ద జార్ కదా, సరిపోయింది. అందుకనే దాంతో ఇదిగొట్టి ఇలాగా గట్టిగా వచ్చింది. ముందు మనం వేపాం కదా, అదే కళాయిలోనే ఆయిల్ వేసి ఈ గోంగూర వేసేసి కొద్దిగా ఇంగువ వేసిందండి. ఈ టైంలోనే ఇంకా దీనికి పోపు అవసరం లేదండి, ఎందుకంటే ముందే పోపు పెట్టేసాం కదా, అందులోనే వేగిపోయింది కదా. అందుకనే మళ్ళీ ప్రత్యేకంగా కావాలంటే మీరు పెట్టుకోండి, కానీ దీనికి అవసరం లేదని పెట్టలేదండి. ఆయిల్ ఉంటేనండి గోంగూర పచ్చడి చెడిపోకుండా ఉంటుందండి. ఆయిల్ తక్కువైపోతే బూజు వచ్చేస్తుంది. అందుకనే ఆయిల్ వేసి కొద్దిగా ఇంగు వేసి వేపుతుంది. బాగా వేగనివ్వాలండి, ఆయిల్ అంతా బయటికి రావాలి. ఇలాగా ఎంత నెమ్మదిగా వేపుతానో అంత బాగుంటుందండి టేస్ట్. చూడండి, ఎలాగ సిమ్లో పెట్టి అలాగా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వేపాలండి. ఇలాగా బాగా వేపిన తర్వాత మొదట ధనియాలు వేయలేదు కదండి, ఇప్పుడు ఈ టైంలోనూ ధనియాల పొడి వేస్తే అది కూడాను ఇలాగా గోంగూరతో పాటు వేగుతుంది కదా. మీరు ఈ టైంలోనే సాల్ట్ తర్వాత కారము చూసుకోవాలండి. చూసుకొని ఇప్పుడే ఏదైనా కూడాను టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువైతేనో వేసేసుకోవాలి. ధనియాల పొడి వేపిందే అయినా కూడాను ఇందులో వేగితే బాగుంటుంది కదా, అందుకనేసి మళ్ళీ ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపేసి ఇంకా టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువైనా కారము విడిగా మనకు పొడి కారం ఉంటుంది కదండి, అది వేసినా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇంకా చల్లారి పెట్టేసి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసాము. చూడండి, ఇప్పుడు మీకు కాడలు ఏమీ కనపడట్లేదు, బాగుంది కదా. పోపు కావాలనుకున్న వాళ్ళు పోపు పెట్టేసుకోవచ్చు, కానీ మేము మాత్రం పోపు పెట్టలేదండి. ఇలాగే బాగుంది కదా, కలర్ కూడా బాగుంది. 1 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మీరు గోంగూర పచ్చడి ఎప్పుడు కూడాను ప్లాస్టిక్ వాటిలోనే స్టీల్ వాటిల్లోనే పెట్టకండి, పులుపు కదా. ఏదైనా గాజు సీసాలో పెట్టండి.